మీరు లోపల కాంపోనెంట్స్ గురించి ఆ బోర్డు గురించి అన్ని చెప్తున్నారు. స్క్రీన్ విషయంలో ఏదైనా పగిలిపోయినా కానీ లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే దానికి సంబంధించి సార్ పలగకుంటే మనం రిపేర్ చేయగలుగుతాము. ఏదైతే స్క్రీన్ డ్యామేజ్ అవ్వడం అట్లాంటివి ఉంటే మాత్రం కంపల్సరీ స్క్రీన్ రీప్లేస్ చేసుకోవాలి. బట్ కంపెనీకి మనకు స్క్రీన్లో కూడా చాలా వేరియేషన్ ఉంటుంది, మీన్స్ కాస్ట్లో. ఓకే, మన దగ్గర కాస్ట్ తక్కువ పడుతుంది. కాస్ట్ అనేది తక్కువ ఇస్తూ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఎవరైనా అనుకుంటారంటే సో క్వాలిటీ ఏమైనా తేడా ఉందా అని అనుకుంటారు. అట్లా ఉండదు సార్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ సార్, మీకు ఇప్పుడు ఇండియాలో మల్టిపుల్ బ్రాండ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ VUMI, థామ్సన్, కూడా కెఫల్కాన్, LG, సోనీ ఇలా. సో మనం ఇప్పుడు నాకు వచ్చి కొంతమంది డౌట్ కస్టమర్స్ కాల్ చేస్తారండి, సార్ నేను VU టీవీ తీసుకున్నాను, సో మీరు వేసే టీవీ VU స్క్రీనే ఉంటుందా అని. సో VU అనే దానికి అసలు స్క్రీన్ అనేది మ్యానుఫ్యాక్చర్ లేదండి. ఓకే, సో దాని వీళ్ళందరూ కూడా OEM అంటారు. మీన్స్ బయట ఈ మల్టిపుల్ కంపెనీస్కి ఒకే అతను మ్యానుఫ్యాక్చర్ చేసి ఎవరి వాళ్ళకి స్టిక్కర్ వేసి ఇస్తుంటాడు. ఓకే, వీళ్ళు మార్కెటింగ్ చేసుకుంటారు. ఓకే, సో దాంట్లో స్క్రీన్స్ అన్ని కూడా కామన్ అన్ని ఒకటే ఉంటాయి. సో డిఫరెంట్ కాంపోనెంట్స్ వేరే కంపెనీస్ లో మదర్ బోర్డ్ కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ OEM అన్నిట్లో కూడా ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఆండ్రాయిడ్ అన్ని అప్లికేషన్ ఒకటే. ఓకే, దాంట్లో ఏముంది ఒక లోగో ఒకటి చేంజ్ అవుతుంది. బట్ బ్రాండ్లోకి వెళ్తే మాత్రం ఎవరిది వాళ్ళ సాఫ్ట్వేర్ ఓన్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. LGకి సపరేట్ ఉంటుంది, ఓకే, సామ్సంగ్కి సపరేట్ ఉంటుంది, సోనీ కొన్నిట్లో ఆండ్రాయిడ్ పడతారు, కొన్నిట్లో వాళ్ళ ఓన్ అప్లికేషన్ పడుతూ ఉంటారు ఇలా. ఓకే, మదర్ బోర్డ్ చేంజ్ అవుతాయి, దాని ప్రాసెసర్ చేంజ్ అవుతుంది, అంతే, మిగిలిన ఒకటే అండి.